హాయ్ ఫ్రెండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ వెదర్ కొంచెం పర్లేదు, మనం బేర్ చేయొచ్చు. మేము అన్ సీజన్లో వచ్చామని అందరూ అన్నారు, కానీ మాకు వెదర్ బాగానే సహకరించింది. మేము డ్రైవర్ కోసం వెయిట్ చేసాము. డ్రైవర్ వచ్చాడు, మమ్మల్ని దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి దింపాడనమాట. అక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యాము, 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. అక్కడి నుంచి మేము ఇప్పుడు అండమాన్ నికోబార్లో ఉన్న పోర్ట్ బ్లేర్లో ఉన్న సెల్యులార్ జైల్కి వెళ్తున్నాము. దాన్ని కాలాపాని అని కూడా అంటారనమాట. మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సమర యోధులు ఉన్న జైలు అనమాట ఇది. వాళ్ళని ఎంతో చిత్రహింసలు పెట్టారండి. ఇక్కడ ఆ రూమ్స్ అన్నీ కూడా చూడొచ్చు, వాళ్ళు యూస్ చేసిన ఐటమ్స్ చూడొచ్చు. ఇదే సెల్యులార్ జైల్. సెల్యులార్ జైల్ ఇప్పుడు దీన్ని మ్యూజియం లాగా యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఈ జైలు ఎలా ఉంటుందంటే స్టార్ ఆకారంలో ఉంటుందండి. 6 రెక్కల ఫ్యాన్ లాగా ఇక్కడ వెనుక కనిపిస్తుంది కదా, అలా కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ సముద్రం అనమాట. ఇది అప్పుడు మన భారతీయులని బంధించి వాళ్ళకి ఖైదీగా చేసి, ఖైదీలని గొంతుకి అది వేసి వాళ్ళని చిత్రహింసలు చేసేవాళ్ళు, లాక్ చేసేవాళ్ళు అనమాట చైన్తో కాళ్ళు చేతులు. అట్లా చాలా నరక యాతన అనుభవించారండి మన కోసం, మనకు స్వతంత్రం తేవడం కోసం. మన భారత యోధులు ఎంతోమంది ఇక్కడ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు ఇందులో. ఇది సెల్యులార్ జైల్, చాలా పెద్ద ఏరియా. అసలు చుట్టూ కూడా సముద్రం ఉంటుంది, మధ్యలో జైలు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, అక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు. అంటే అలా అట్లా చిత్రహింసలు చేశారనమాట మన ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు. కానీ మొత్తానికి మనం స్వతంత్రం తెచ్చేసుకున్నాము. వీళ్ళ త్యాగం వల్ల, వాళ్ళ ప్రాణ త్యాగం వల్ల మనకి ఇప్పుడు ఇంత ఫ్రీడమ్గా ఉండగలుగుతున్నాం అనమాట. సెల్యులార్ జైల్ అనేది స్టార్ ఆకారంలో ఉంటుంది. 6 ప్రాకారాలు, అందులో 3 స్మాష్ అయిపోయాయంట. చూసారా, ఇలా ఒక దగ్గర ఖైదీలకు ఇంకొకరికి కమ్యూనికేషన్ లేకుండా కట్టారనమాట. ఇంకా వాళ్ళు పారిపోయినా కూడా ఎక్కడ వెళ్ళలేరు అనమాట. చూడండి, దేని గురించి పోరాటం అండి? స్వాతంత్రము. దేనికి? నాకు స్వాతంత్రం కావాలి, మా దేశానికి స్వాతంత్రం కావాలి. సరే, జై భారత్. సరే రండి, ఇచ్చేస్తాం రండి. భారత్ మాతాకి జై. జైదా. ఇంత చిన్న రూమ్ చూడండి, ఇందులోకి వెళ్ళేసేవాళ్ళేమో ఫుడ్ అప్పుడు. దేశభక్తులు మన కోసం ప్రాణాలు త్యాగం చేశారు. ఇక్కడికి వస్తున్నాము అంటే వీళ్ళదే కృప. సో అలా కొద్దిగా సేపు జైల్లో ఉండి మా ఆయన కూడా ఫీల్ అయ్యాడు, దేశానికి ఏదో కృషి చేస్తున్నా అన్నట్టుగా. అలా లైన్గా అలా 700 రూమ్స్ ఉంటాయండి. 700 ఖైదీ రూమ్లు అనమాట. చిన్న చిన్న రూమ్స్ అలా ఉంటాయి. ఎంత చీకటిగా ఉన్నాయో చూడండి. చీకటిగా ఉంటుంది ఒకప్పుడు, ఇంత చీకటి రూమ్లో వేసేవాళ్ళండి. అలా ఇంకొక ఫ్లోర్కి వెళ్తున్నాము. అప్పుడు కట్టడం కదా, మన భారతీయుల చేతనే కట్టించారు ఇంత పెద్ద జైల్ని. మళ్ళీ పారిపోరాకుండా చుట్టూ సముద్రం అనమాట. ఇంత ప్లాన్ కదా వాళ్ళది. అంతే అడోరి. ఇట్లా ఉండేవన్నమాట ఇప్పుడు గొల్లాలు. అంటే అక్కడే వేసేస్తే తీసేసుకుంటారని పక్కన పెట్టిరు చేయదా. ఈ గొల్లం ఇట్లా ఇక్కడనే లాక్కుంటుంది ఇప్పుడు జైల్లోకి అయితే. కానీ ఇప్పుడు చూడండి, అది చూపి వాళ్ళు అక్కడ ఉందన్నమాట గొల్లం. చాలు ఇక మొత్తం పెట్టకు, మళ్ళీ అక్కడ కష్టం. బాయ్. ఎందుకమ్మా మీ జైలుకి వచ్చారు? మా ఆయనకు బాధ భరించలేక. అసలే రావట్లేదు. తీయండి. రావట్లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా. స్వతంత్ర పోరాటంలో ముఖ్యుడైన వీర్ సావర్కర్ సెల్ ఇది. ఆయన ఈ సెల్లోనే 11 ఏళ్ళు గడిపాడంటండి. ఎంత కష్టం కదా పాపం. చివరికి ఆయన నిరాహార దీక్ష చేసి ప్రాణాన్ని త్యాగం చేసేసాడు.
కప్పున్నది వాడింది డోంట్ టచ్ మా. అలా అవన్నీ టచ్ చేసి మా ఆయన కూడా ఫీల్ అయ్యాడనమాట. చాలా ఎమోషనల్ అయ్యాడు. మన కోసం ప్రాణం త్యాగం చేశారు వీళ్ళంతా అని. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా పైన ఫ్లోర్కి వెళ్ళామండి. మొత్తం 3rd ఫ్లోర్ అనమాట. అక్కడి నుంచి మనకు టాప్ వ్యూ అంతా కనిపిస్తుంది. చుట్టూ సముద్రం ఉంటుంది. 6 రెక్కల ఆకారంలో ఉంటుంది అని చెప్పాను కదా జైలు. అలా చుట్టూ సముద్రమే. ఇంకా ఖైదీ పారిపోకుండా ప్లాన్ చేసి మధ్యలో కట్టారు, సముద్రం మధ్యలో. ఇలా 1 రెక్క 2 రెక్కలు ఇలా. ఇప్పుడు సందర్శకులు వచ్చి చూస్తున్నారు, అంత దూరం పోతున్నారు, రిస్క్ అని చెప్పి చిన్న గేట్ లాగా పెట్టారు వాళ్ళు దానికి. అక్కడి నుంచి ఇంకా మేము బీచ్కి వెళ్తామన్నమాట. ఇప్పుడు ఇదంతా చూసుకున్నాము. ఇది ఒక డోమ్ అంట. అప్పుడు వాళ్ళకి సిగ్నల్ వచ్చేదంట. అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళు డోర్కి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొక రో అలా కట్టారు కదా. సో వాళ్ళకి ఇక్కడ ఈ డోమ్ తిప్పితే ఏదో సిగ్నల్ వచ్చేదంట అప్పుడు. ఇప్పుడు మామూలుగా అది ఏం పనిచేయట్లేదు. జస్ట్ ఇలా ముట్టుకొని చూశాను నేనైతే. సో ఇదండి. ఇంకా అక్కడ మన సమర యోధులు ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి బ్రిటిష్ చేతుల్లో ఎన్నో దెబ్బలు తిని మొత్తానికి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. చూసారా, ఈ డోమ్స్ వల్ల మనకు నైట్ లైట్ షో చూపిస్తారంట. మేము లైట్ షో కూడా చూసాము. ఇంకా బయటకు వచ్చేసి బేల్పూరి తిన్నాము. ఏది తీసుకున్నా 50 రూపాయలే అక్కడ. ఈ బీచ్కి వచ్చాము. కార్బన్ కోవ్ సీ బీచ్ అంట. ఇక్కడి నుంచి మేము స్పీడ్ బోట్ ఎక్కామండి. వామ్మో ఎంత భయం వేసిందో. అండమాన్ నికోబార్ సీ ఐలాండ్లో బే ఆఫ్ బెంగాల్ కదండి ఇది. బే ఆఫ్ బెంగాల్. ఇది రోడ్డు మీద పోయినట్టే డమ్ 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 అంటుంది దేవుడా. ఓ అండమాన్ నికోబార్ మధ్యలో ఉన్నామండి మేము. చూడు జలకాలలో అంతే చాలు. ఇది ఒక ఎక్స్పీరియన్స్, నైస్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ హ్యాపీ. అలా భయపడుకుంటూ అయితే ఎంజాయ్ చేసామండి. అయితే అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ మా వెనక ఒక ఐలాండ్, అక్కడ దాకా తీసుకెళ్ళి వాటర్లో ఫ్లోట్ అవుతుంది బోటు. ఇంకా ఫోటో తీస్తా అంటాడు. వద్దురా బాబు అంటే కూడా వినకుండా ఒక 10 ఫోటోలు తీసిండు. ఇంకా భయంగానే ఫొటోస్ దిగామండి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. అలా స్పీడ్ బోట్ ఎక్కడం ఫస్ట్ టైము. అంత పెద్ద సముద్రంలో స్పీడ్ బోట్ ఎంజాయ్ చాలా సూపర్గా అనిపించింది. మాతరం ఇది బీచ్ పక్కన మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జెండా ఎగురవేసిన ప్లేస్ అంట. ఇప్పటికీ జెండా ఎగురుతూనే ఉంటుంది అక్కడ. బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి వెళ్ళగొట్టేసి స్వతంత్రం తెచ్చుకున్నాం పోరాడి. మన దేశం మనకు వచ్చిన తర్వాత హ్యాపీగా అక్కడ జెండా ఎగురవేసిన ప్లేస్. 1943లో ఫస్ట్ జెండా ఎగురవేసిన ప్లేస్ అనమాట ఇది. సో అక్కడి నుంచి మేము మళ్ళీ సెల్యులార్ జైలుకి వెళ్ళాము నైట్. ఎందుకంటే అక్కడ మాకు లైటింగ్ షో చూపించారు డాక్యుమెంటరీ ద్వారా. ఆ స్వతంత్ర యోధులు ఎలా కష్టాలు పడ్డారో, బ్రిటిష్ వాళ్ళు ఎలా వాళ్ళని నరక యాతన పెట్టారో అదంతా కూడా మాకు డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా ఇట్లా మాకు పెద్ద స్క్రీన్ అండి ఆ ఓపెన్ ప్లేస్లో స్క్రీన్ ద్వారా మాకు చూపించారు. అసలు ఎంత బాధ అనిపించిందో చూస్తుంటే. ఆ లైట్ షో అవుతున్నప్పుడు మాత్రం అస్సలు వీడియో తీయనియరండి. సో మొత్తం బయట నుంచి ఇలా లైట్స్ కనిపిస్తున్నాయి. నేను అది మాత్రం వీడియో తీశాను. అలా మొత్తానికి ఫస్ట్ డే ఆఫ్ అండమాన్ నికోబార్ అయితే ఎంజాయ్ చేసామండి. అన్నీ చూసాము. ఇంకా రేపు ఉంటుంది అస్సలు క్రూజ్లో 1 గంట సేపు సముద్రం మీద షిప్లో వెళ్ళాము. అది చూపిస్తాను. ఫాలో మై ఛానల్.